హలో అండి, లెట్స్ కంటిన్యూ ద వీడియో. రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏ అండ్ బి ఈజ్ ఎ మ్యారీడ్ కపుల్ అన్నారు, సి అండ్ డి ఆర్ బ్రదర్స్ అన్నారు. చూద్దామండి. ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్స్. ఇందులో మేల్ ఎవరో ఫీమేల్ ఎవరో మనకు తెలియదు. సి అండ్ డి ఆర్ బ్రదర్స్ అన్నారండి, అంటే ఇద్దరు మేలే. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అన్నారు. బ్రదర్ అని తెలిసింది. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. వీళ్ళిద్దరూ బ్రదర్స్ అయినప్పుడు ఏకి డి కూడా బ్రదరే కదండి, సి బ్రదర్ అయినప్పుడు డి కూడా బ్రదర్ అవుతారు. వీళ్ళిద్దరూ బ్రదర్స్ కాబట్టి నేను బి డికి ఎలా రిలేట్ అవుతారు అంటే బ్రదర్ ఇన్లా అండి. నెక్స్ట్ క్వశ్చన్. అనిల్ ఇంట్రడ్యూసెస్ రోహిత్. అనిల్ అని ఒక పర్సన్, రోహిత్ అనే పర్సన్, ఇద్దరు ఉన్నారండి. రోహిత్ యాజ్ ద సన్ ఆఫ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ వైఫ్. అనిల్కో ఫాదర్, ఆయనకో వైఫ్. ఫాదర్ అన్నది మేల్, వైఫ్ అన్నది ఫీమేల్. అనిల్కి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు రోహిత్ని? సన్ ఆఫ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ వైఫ్. వైఫ్కు బ్రదర్ ఉంటాడు కదండి, ఆ బ్రదర్కి ఓన్లీ సన్ అంటే రోహిత్ మేల్. హౌ ఇస్ రోహిత్ రిలేటెడ్ టు అనిల్? కజిన్ అవుతాడండి, డౌట్ లేకుండా. ట్రూ, కజిన్. ఎలా అంటే అనిల్ రోహిత్ని చూపించి ఏం చెప్తున్నాడు, వాళ్ళ ఫాదర్కి ఉన్న వైఫ్కి ఓన్లీ బ్రదర్ సన్ అని చెప్పారు. వాళ్ళ ఫాదర్స్ వైఫ్ అంటే అనిల్ మదర్కి ఓన్లీ బ్రదర్ అంటే మావయ్య కొడుకు అండి, కజిన్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ సెట్ టు ఏ లేడీ. ఒక మ్యాన్, ఒక లేడీ, మనం ఇలా ఫస్ట్ కేటగరైజ్ చేసేసుకుందామండి. మ్యాన్, లేడీ. యువర్స్ మదర్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్. యువర్స్ మదర్, యువర్స్ మదర్ హస్బెండ్ అంటే ఫాదరే కదండి, ఫాదర్కి సిస్టర్ అట. ఈజ్ మై ఆంట్, ఈయనకి ఆంటే అవుతుంది కదండి, ఈవిడికి కూడా, ఈ లేడీకి కూడా ఆంటే అవుతుంది. మదర్స్ హస్బెండ్ అంటే ఫాదర్, ఫాదర్ సిస్టర్ అంటే ఆంట్ అవుతుంది. ఈయనకి కూడా ఆంటేట, అంటే వీళ్ళిద్దరూ ఏమవుతారు, బ్రదర్స్ అవుతారు. హౌ ఈజ్ ద లేడీ రిలేటెడ్ టు ద మెన్? సిస్టర్ అండి, ట్రూ, సిస్టర్. ఈ మెన్ లేడీతో ఏమంటున్నారంటే మీ మదర్ యొక్క హస్బెండ్ యొక్క ఓన్లీ సిస్టర్ నాకు ఆంట్ అవుతుంది అన్నారు. ఈమెకే ఆంటే కదా అయ్యేది, వీళ్ళిద్దరూ బ్రదర్ సిస్టర్స్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రీతా టోల్డ్ మనీ. ఇప్పుడు రీతా, మనీ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళు జెండర్ పక్కన పెడదాం, మనకి తెలుసు ఫీమేల్ అని, జెండర్ పక్కన పెడదామండి. రీతా టోల్డ్ మనీ ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే at the beach was the youngest daughter of the brother-in-law of my friend's mother. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, జాగ్రత్తగా చూడండి. నిన్న నేను కలిసిన అమ్మాయి, బీచ్లో నేను కలిసిన అమ్మాయి యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. నా ఫ్రెండ్ మదర్కి బ్రదర్ ఇన్ లా అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నారండి, వాళ్ళ మదర్ ఉన్నారు, ఈయన హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళ బ్రదరే వాళ్ళ మదర్కి బ్రదర్ ఇన్లా అంటే, అంతే కదండి, అంటే ఫ్రెండ్కి అంకుల్ అవుతాడు. ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చింది. యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. అప్పుడు ఆ ఫ్రెండ్కి సిస్టర్ అవుతుంది ఆమె.
సిస్టర్ అంటే ఇప్పుడు కజిన్, ఓన్ సిస్టర్ కాదు కాబట్టి బాబాయ్ కూతురు పెద్దనాన్న కూతురు అన్నప్పుడు కజిన్ అవుతుందండి. ఎలా అంటేనండి, రీటా ఉంది, ఒక లేడీని చూపించి తను ఏమంటోందంటే, క్వశ్చన్ చూద్దామండి. రీటా టోల్డ్ మనీతో చెప్తోందండి. రీటా ఏం చెప్తోంది? ద గర్ల్ ఐ మెట్ ఎస్టర్డే అట్ ద బీచ్. నిన్న నేను బీచ్లో కలిసిన ఒక అమ్మాయి ఎవరంటే, యంగెస్ట్ డాటర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ మై ఫ్రెండ్స్ మదర్. నా ఫ్రెండ్ ఉన్నాడు, తనకు మదర్ ఉంది. మదర్కి బ్రదర్ ఇన్ లా అంటే ఏమవుతుందండి? మదర్కి బ్రదర్ ఇన్ లా అంటే నా బాబాయ్యో నా పెదనాన్న అవుతారు. మా మదర్కి బ్రదర్ ఇన్ లా అంటే బావగారో మరిదిగారో అవుతారు మా మదర్కి. అంటే నాకేమవుతారు? పెదనాన్నో బాబాయ్యో అవుతారు. నా ఫ్రెండ్కి బాబాయ్యో పెదనాన్న అవుతారు. నా ఫ్రెండ్ బాబాయ్య పెదనాన్న కూతురు నా ఫ్రెండ్కి ఏమవుతారు? కజిన్ అవుతారు. అక్కో అన్నో అక్కో చెల్లో కజిన్ సిస్టర్ అవుతారు. కజిన్ అవుతారు. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు రీతాస్ ఫ్రెండ్ అంటే కజిన్ అవుతారండి. ఆప్షన్ ఏ. అదండి ఈరోజు వీడియో.